మామ 'గేమ్ చేంజర్' రివ్యూస్ అయితే ఒక్కో రివ్యూ ఒక్కో డైమెన్షన్ మామ. మూవీ కంటే ఈ రివ్యూసే ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి మామ. సో, ఫస్ట్ మన 50,000,00,00,000 వ్యక్తితో మొదలుపెడదాం. ఒకవేళ ఈ సినిమా గాని 1,00,00,000,00,000 గాని రాకపోతే నేను ఈ దేశం వదిలి పారిపోతా అంతే. భయ్యా ఫస్ట్ నువ్వు 'రామ్ చరణ్' ఫ్యాన్స్‌కి కనపడు భయ్యా. దేశం వదిలి ఎళ్ళిపోవడం కాదు. ఈ భూమి వదిలి వెళ్ళిపోయేలా చేస్తారు భయ్యా. అంత కోపంతో ఉన్నారు భయ్యా నీ పైన. లేదు, హరీష్ శంకర్ మూవీ లాగా ఉంది. అలా కాదురా ఎరుపు కూడా. అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి మళ్ళీ 'హరీష్ శంకర్' గొద్దులో ఎలిపెడతారు కదరా! ఏం లేదండి, లోకల్ స్టార్ లా ఉంది, గ్లోబల్ స్టార్ లా లేదు. ఏంటి లోకల్ స్టారా? ఇదెప్పుడు పెట్టారు? డాన్స్ వేணுమా డాన్స్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు, ఎలివేషన్ వేணுమా ఎలివేషన్ ఇరుకు, కానీ స్టోరీ నా ఇరుకు. ఇది మాత్రం కరెక్టే చెప్పాడు భయ్యూ. ఈ రొట్టె స్టోరీ కంటే ఆ 'రిపబ్లిక్' స్టోరీ 100 రెట్లు బెటరు. పుష్పం దాడుతా అనుకున్నా, దంగల్ దాడుతా అనుకున్నా, లోపల ఏం లేదు. ఒరేయ్! 'పుష్ప' అనేది సీక్వెల్ హైప్‌తో వచ్చింది. 'దంగల్' అనేది చైనాలో బాగా ఆడింది. మరి 'గేమ్ చేంజర్‌ని' వాడితో ఎందుకు పోలుస్తున్నావురా? అసలు 'గేమ్ చేంజర్' బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో కూడా కష్టంగా ఉంటే నువ్వు అప్పుడే 'పుష్ప' కలెక్షన్స్, 'దంగల్' కలెక్షన్స్ దగ్గరికి వెళ్ళావే. శంకర్ గారు మీ అడ్రస్ పెట్టండి, దయచేసి మీ వల్ల మా హీరో బ్యాడ్ అయింది. ఇక్కడ తన్నాల్సింది శంకర్‌ని కాదు, కార్తీక్ సుబ్బరాజుని. ఎందుకంటే వాందే ఈ రొట్టె స్టోరీ. అసలు ఈ వైసీపీ నాయకులకు కొంచెమన్నా బుద్ధి శరం సిగ్గు శరం ఏమైనా ఉందా అన్న? ఒరేయ్! రివ్యూ చెప్పమంటే వాళ్ళనెందుకు తిడుతున్నావురా? దండం రా దూత. సాంగ్స్ కి అంటున్నారుగా 80 crores, ఆ 80 crores బొక్క, 80 కోట్లు బొక్క. ఇది నిజం భయ్యు. ఆ 80 కోట్లయితే పెద్ద బొక్క. ఆ 80 కోట్లు అడవిశేష్‌కి ఇచ్చింటే ఒక 20 సినిమాలు తీసి ఆ 20 సినిమాలు హిట్ కొట్టేవాడు. సాంగ్స్‌ని పెద్దగా తీద్దామనుకున్నారు. కానీ పెద్దగానే పెంట్ అయింది. అరే వీడెవడ్రా బ్రష్ చేసి వాష్ చేయకుండా డైరెక్ట్ థియేటర్‌కే వచ్చేసాడు. మన రామ్ చరణ్ ఏదైనా మెగా ఫ్యామిలీ కింద ఎవడైనా సరే జై మెగాస్టార్. అరే రివ్యూ చెప్పరా అంటే మెగా ఫ్యామిలీ కిందే అంటావు. ఎవరు మమ్మీ ఈడు? పొలిటికల్ గా ఉంది. ఇదే గనక ముందు వచ్చినట్టయితే వాడికి ఆ 11 సీట్లు కూడా వచ్చిండే కాదు. అరే మీరు రివ్యూ చెప్పడానికి వచ్చారా లేక మావయ్యని ఏయడానికి వచ్చారా మీరు? పుష్ప రికార్డుల వరకు ఏమైనా వెళ్ళే అవకాశం ఉందా? పుష్ప రికార్డుల సంక్రాంతి అయిపోయిందంటే ఎవరు రాడుకుంటారు? అరే రే 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 ఏంది బ్రో అంత మాట అన్నావు? ఎవరు రాకపోతే మాకు 50,000 కోట్లు ఎలా వస్తాయి? రావాలంతే. బాగాలేదు సినిమా, నిద్రపోవచ్చు, బాగా నిద్రపోవచ్చు. ఏంది బుజ్జి నిద్రపోతావా? అబ్బో మా నాయనే. ఏంటి శంకర్ మూవీ కాదా? మరి మెహర్ రమేష్ మూవీనా ఇది? శంకర్ గారు డైరెక్షన్ బంద్ చేసుకోవాలి. అందరు హీరోల ఇజ్జత్ తీస్తున్నట్టే శంకర్. ఒరే ఒరే పాపం రా, ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు రా, రోబో, శివాజీ లాంటివి. మర్యాదగా ఈ సీమ వదిలేసి బయటికి పో. రామ్ చరణ్ కెరీర్ లో ఫస్ట్ దరిద్రమైన సినిమా ఇదే. ఏంటి భయ్యా ఇది ఫస్ట్ దరిద్రం సినిమానా? నాకు తెలిసి నువ్వు 'తుఫాన్' మూవీ చూడలేదనుకుంటా. ఆ మూవీ దీనికంటే దరిద్రంగా ఉంటది. ఈ రోజుకే తింటే మామ. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.